కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. పంతొమ్మిదేళ్ళు దాటిన ప్రతి మహిళకి 1800 నెలకి నిరుద్యోగ భృతి 3000 ఇస్తారు. ఇవన్నీ ఉన్నాయి లేవు. అమ్మ ఒడి అన్నాడు, దాన్ని మార్చాడు. తల్లికి 100 అన్నాడు, పేరు బాగానే ఉంది. మొదటి సంవత్సరం ఇవ్వలేదు, మొదటి సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం ఇచ్చాడు. ఇప్పుడు మధ్యలో 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ వస్తుంది, ఇవ్వడం. అంటే తెలివిగా వాళ్ళు ఏంటంటే కనపడనీయకుండా మనం చేసిన పని చెప్పుకోలేకపోయాం. ఇవాళ ఒక పని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4 రోజుల పాటు ఇది ప్రచారం చేద్దాం లోపల కొత్త పని చేసేస్తాడు. ఆ తర్వాత ఇంకో 4 రోజుల కొత్త పని చేస్తాడు. ఏదైనా చెప్పుకుంటే ఒక షాట్ భారతం ఉంటుంది, చెప్పుకోవాలండి. వాళ్ళు ఒక్కడి చేసి ఒక గొంతు కాదు 1000 గొంతులు మాట్లాడతారు. మనతో ఒక గొంతు కూడా మాట్లాడతారు. వాళ్ళు అట్లా ప్రచారం చేసి తెలివిగా అట్లా ఏం తప్ప